సరే వెళ్దాం పదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ రికార్డే జాయిన్ అయిన 3 నెలలకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి కాడ నువ్వే అంటే స్వీట్లు వస్తున్నారు. ఇవాళ రిజల్ట్స్ టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి సార్ అవుటా డౌటా? అరే ఏమైంది? నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టెలకు రేఖలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగడ్ బెల్లేరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడో ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడదో ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ కన్ఫర్మ్. రాసింది సింధూరా. చెప్పింది వీడి కదరా. ఏ ప్రవీణ్, రాజన్న పిలుస్తున్నారా? ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. చూస్తేనే అర్థమవుతుంది. అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటవా? మీరు ఊరుకోండిరా. ఏమైందిరా? పాస్ అయిపోయానేంట్రా? అలా జరగకూడదే. ప్రవీణ్ పీజే పీజే పీజే. తాత నువ్వు ఇంకా పీజేవేరా? తెలుసురా. దీని అంతటికి కారణం సింధు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. పక్కన రాజన్ కూడా ఉన్నాడు. ఇలాంటి చీప్ సరుకుని ఎందుకమ్మా ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ డస్ట్బిన్ లో ఉండాలి. సార్ ప్రవీణ్ గురించి అమ్మా. అర్థమైంది సార్. చూస్తే తాడతేస్తాడు. ఎల్కేజీ పిల్లాడు కూడా స్కూల్కి అలవాటు పడాలంటే టీచర్ చాక్లెట్ ఆశ చూపిస్తుంది. అప్పుడే కదా సార్ ఆ పిల్లాడు ఏం చదవగలడో టీచర్ తెలుసుకునేది. అలాగే పీజీ వచ్చిన 3 నెలల్లోనే ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అని నిర్ణయిస్తే తనకి మాత్రం మారే ఛాన్స్ ఎక్కడుంటుంది సార్? పీజీ నిజంగానే అసమర్థుడైతే ఈ 2 years లో మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు అతని స్థానం మనం డిసైడ్ చేయక్కర్లేదు సార్. యూర్ రైట్, మనం డిసైడ్ చేయక్కర్లేదు. బాగుంది. ఇది నీకోసం ఏంటది? గిఫ్ట్. ఎవరి సహాయం ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. మీ తాత ఆస్తి మాత్రం తీసుకుంటావే? అది నాదే కదా డార్లింగ్. అది ఇంకా రాలేదుగా. నీ తాత సంపాదించింది కాకుండా నీదేమనుంటే తీసుకురా. ఈడొచ్చడేంట్రా? తీసుకో. లవ్వా సింధు, నా లవ్ ఒప్పుకో సింధు. లవ్ ఒప్పుకోవాలా? కొట్టు. కొట్టి షరతులన్నీ మర్చిపో. నువ్వు ఇక్కడికి వచ్చిన పని కూడా మర్చిపో. జీవితాంతం ఇలాగే ఉండు. సింధు అది కాదు సింధు. మాట్లాడక అమిరాజు. కరెక్ట్, మాట్లాడక అమిరాజు. అమిరాజు, అమిరాజు నేనెవరిని లవ్ చేయట్లేదు. తను ఎవరిని లవ్ చేయట్లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. ఫ్రీగా ఉంది. నీ కోపికుంటే ఇంకో 6 నెలలు ట్రై చేసుకో. నీకు ఓపిక ఉంటే 6 నెలలు ట్రై చేసుకో. పడే ఛాన్స్ ఉంది. పడే ఛాన్స్ ఉంది. పడిపోతావా? ఎలా పడిపోతావు? పెట్టుకో. సింధు, మా బావని చూసావా? నువ్వు దగ్గరలో ఏమైనా వైన్ షాప్ చూసావా? అక్కడ ఉంది. ఒరే మబ్బే, డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? అట్లనే యముండా. యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి. లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి. అటు కాదు ఇటు తిప్పు. మాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9 పావుకి. అమ్మో, బావొచ్చా. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు. అయినను పోయి వచ్చేదా? అటు లైన్ జంపా. అతనితో ఉన్నచో కంపు. ఏంటిది? డ్రామా, నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100, 200. 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఏ ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. అటులనే. ఎందుకలాగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోను. మీతో పెట్టుకోము. కృష్ణ, నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా ఏం చెప్పు? అంటే సింధు
నువ్వు ఫ్రీయా? ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాక ఇది దావు కొడుతున్నా దాన్ని కొట్టట్లేదు. నన్నెందుకిలా? ఇదేంట్రా డ్రామా? లెస్సబలికిది. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకెవరున్నారే సింధు? పీజే బావా. అమ్మా అయినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు సార్. వేరే క్యారెక్టర్ ఇవ్వండి, ఇరగ తీసేస్తాను. కృష్ణ ఈ 3 వాటిలో ఒకటి పట్టుకోను. ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా, ఉన్నను పట్టుకొనిదా. అమ్మిరాజ్ ఇతనితో డేంజర్ ఏం లేదుగా. సింధు కావాలి, సింధు కావాలరా. అన్ని నన్నే అడుగుతారేంటి? వాడు 100 వేసాడు, వాడిని ఏం అడగరా? మీరు మందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేదురు కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టుము. రాజన్ రాజన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్న నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తంతా దబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజ్ లో వేరే వేలు పట్టుకున్నాను. ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా. ఐ డోంట్. నాకు తెలుసుగా. ఐ క్యాన్. నిష్క్రమించను, గన్నము తప్పినది. షరతులు పెడతావరా శరత్చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లరేసాను, 4 కూడా వేయలేకపోతున్నావు. ఆగు. తాగు గొడవ చేయడం తప్పు. పద. బావా ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చి తిని కానీ ఎవరు ఎరుకుంటారా? నేనేనా? అవా అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం పద. ఓకే దుర్యోధన, గుడ్ నైట్. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రష్టలై సార్ సార్ పరిచయింతురు. నేను పాస్ అయిపోయాను తెలుసా? పొరపాట్లు అలా జరుగుతుంటారా? పోయి కూర్చో. బెల్లు కొట్టారు, మీరు పోండి. ఒక్కలేని వాళ్ళు వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు బంధువులందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్థం అవుతుందిరా? నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. పీజగాడు అడవి రాంబాబుకు వివరాలొద్దు, మనిషి ఎవడో చూపించు. వాడు అడవి మనిషి. తెలుసు. ఎలా? వాడు అడిగి మనిషి. అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి. అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి? ఇప్పుడు మీ ఆవిడ నువ్వు వదిలేయాలి కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది కరెక్ట్ కదా? వదిలేస్తా. మరి మావాడు? వాడు అమ్మాయిని వదిలేస్తాడు. మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటావురా నువ్వు? అరే ఏంట్రా చూపు? నేను కొట్టకూడదు చిన్న. పండలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లేలో లాక్ అర్థం కావట్లేదు. నేను కొట్టకూడదు సామే. ఏంట్రా అర్థమైంది? 1 minute. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50. చిన్న బ్యాట్ ఎందుకు? ఏంట్రా ఇప్పుడు క్రికెటా? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా ఎందుకమ్మా ఇది? రత్తమ్మ. రత్తమ్మే. ఎందుకేవ్వు? సూపర్ అమ్మా. చెప్తున్నావు.
అమ్మో రత్తమ్మ. ఒరేయ్, ఎవడ్రా అది? దొంగ సచ్చినోళ్ళారా? సచ్చారా నా చేతిలోని? ఆగండి. సచ్చాడు. దొరికావురా. పంపించమంటారా? పాడుకోకేదవా. ఈ లవ్వులు గొడవలు ఇవన్నీ నీకు ఎందుకయ్యా? ఇవన్నీ వదిలేయ్. నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు, ఎప్పుడు? రాత్రికి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర? వైన్స్ దగ్గర. ఓకే.